అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. హిందూ మతంలో అమావాస్యకి చాలా విశిష్టత ఉంది. సాంప్రదాయ పురాతన నమ్మకాల ప్రకారం అమావాస్య తిథి చాలా ముఖ్యమైనది. ఈరోజు అమావాస్య వచ్చింది. ఈ అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. సుమారు 12 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున మీరు చేసే ప్రతి పని నేరుగా మీ జీవితంపైనే ప్రభావం చూపుతుంది. అమావాస్య రోజున కొన్ని పనులు చేయటం చాలా అశుభంగా పరిగణిస్తారు. అమావాస్య రోజున మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ జాతకంలో అనేక దోషాలు ఏర్పడతాయి. కాబట్టి అమావాస్య రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది, ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని తుడవండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ వెళ్ళిపోతాయి. అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అమావాస్య రోజున ఇంటిని తొడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుందని పురాణాలు వివసిస్తున్నాయి. అలాగే మీ ఇంటి ముందు గుమ్మం శుభ్రం చేసుకొని ఇంటి ముందు కళ్ళాపి చల్లి ఉంచాలి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదనేది కొంతమంది నమ్మకం. ఎందుకంటే అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ఆకర్షిస్తాయట. కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయటం అంత మంచిది కాదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి. అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు. అమావాస్య సమయంలో తలకు నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె అనేది శనిదేవుడితో ముడిపడి ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున నూనె రాసుకుంటే శని దోషాలు ఏర్పడతాయి. అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజా గదిలో ఉన్న దేవుని పటాలని శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వల్ల మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటిపై ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఆ చెడు శక్తిని గుమ్మడికాయ లాక్కుంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి ఉంచండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయాలి. లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా వేస్తే మీ బీరువాలో ఎల్లప్పుడూ ధనం ఉంటుంది. మీ బీరువాలో ఉన్న ఒక్క చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజున గడ్డం గీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనుల్ని అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున ఈ పనులను చేయడం వల్ల పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దారిద్ర్యానికి దారితీస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది. లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది. కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. మన హిందూ మతంలో అమావాస్య అంటేనే దుష్టశక్తులకి సంకేతం. అమావాస్య రోజున ఎక్కువగా దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. దుష్టశక్తులు కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి
అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ గుమ్మానికి రావి ఆకుల్ని కడితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో బియ్యం, గోధుమలను కొనుగోలు చేయకూడదు. వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య నాడు మాంసాన్ని తినడం కూడా అశుభం. అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి. బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోమాతకు ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలతో పాటు మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా అమావాస్య రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం వంటివి మానుకోవాలి. కొత్త బట్టలు కొనుగోలు చేయటం, కొత్త బట్టలు ధరించడం వంటివి కూడా చేయకూడదు. అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కాబట్టి ఈ రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని నమ్ముతారు. అమావాస్య రోజున శివుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజున మీరు చేసే చిన్న దానం అయినా 1,000,000 రెట్ల పుణ్యఫలాన్ని ప్రాప్తిస్తుంది. ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఇలా చేస్తే 3,000,000 దేవతలు సంతోషిస్తారట. అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర జమ్ము చెట్టును నాటితే చాలా పుణ్యం లభిస్తుంది. అమావాస్య రోజున జమ్ము చెట్టును నాటడం ఎంతో పవిత్ర శుభకార్యంగా భావిస్తారు. జమ్మిని ఆరాధించడం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు. అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి.